డ్రగ్స్ ఇప్పించి వీళ్ళ మాట ఇలా చేసుకుంటారంట. వీళ్ళు మాట్లాడుకున్న మాటలు నేను చెప్తున్నాను. డ్రగ్సా? డ్రగ్స్ ఏవో ఇప్పించి ఏదో హాస్పిటల్ గుంటూరు ఏదో వర్షిని నువ్వు చెప్తున్న మాట లైవ్ లో చెప్తున్నావు అమ్మా, మాట్లాడుతున్నాం మేము కూడా చూస్తున్నాం కాబట్టి. అంత ఈజీగా నీ పైన ఇంత దారుణానికి ఒడిగడితే కనుక ఎవరు ఉపేక్షించరు. అంత ఈజీ లేదు అక్కడ. నిజంగా నీకు అనుమానం ఉంటే పోలీసులకు చెప్పండి. తీసుకొచ్చిన విషయం మీకు తెలీదు, ఇక్కడ బంధించిన విషయం మీకు తెలీదు. అందుకే మీరు ఎక్కడున్నారని తెలుసుకోవడం కోసం మళ్ళీ మీ కాంటాక్ట్ లోకి వచ్చాం మేము. ఇందాక దాకా మ్యూట్ లో పెట్టాడు, మాట్లాడడం లేదు. రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంటే నేను అడ్డం పడ్డా అని చెప్పి మీ చేత మాట్లాడిస్తున్నాడు. చెప్పండి ఏం చెప్పాలనుకున్నారు? మీ ఆర్టీవీ వాళ్ళు వచ్చారని చెప్పి ఏడిపిస్తున్నారు నన్ను ఇక్కడ. ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. నేనైతే మా ఫ్యామిలీ చూడాలనిపిస్తే వస్తానండి. నేనైతే అఘోరమ్మతోనే ఉంటాను. నా ప్రాణం పోయేంత వరకు. ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్లి ఏం చేసినా గానీ నా ప్రాణం అయితే తీసుకుంటా గానీ నేను వింటాను. మీ మాటలన్నీ వింటాను. డెఫినెట్ గా అందరూ చూస్తున్నారు కాబట్టి మీ మాటలు వింటా నేను. ఒకసారి నాకు చెప్పండి, మీరు సుమారుగా 1 week to 10 days అఘోరి అమ్మతో ట్రావెల్ చేశారు కదా, ఎక్కడ తిన్నారు తిండి? సోమనాథ్ టెంపుల్ కి వెళ్ళాం, జ్యోతిర్లింగానికి, ఓంకారేశ్వర్ ఉజ్జయిన్ వెళ్ళాము. ఓంకారేశ్వర్ వెళ్తుంటే ఎన్ని రోజులు ఉన్నారు? కార్లో తిన్నాము. భక్తులు కొంతమంది తీసుకొచ్చి పెట్టారు. అంటే అలా బాగా నచ్చింది ఆవిడతో పాటు అలా వెళ్ళడం, కార్లో తినడం, రోడ్ల పక్కన అలా పడుకోవడం అంతా నచ్చిందా? వెళ్ళాను కాబట్టి నేను అన్ని రోజులు ఉండగలిగాను. సరిపోని మీరు ఎంత కఠోరమైనటువంటి జీవితాన్ని అక్కడ అనుభవిస్తున్నారనేది ఆల్రెడీ గతంలో అఘోరి చెప్పుకొచ్చింది. ఒకసారి మీరు చెప్పండి, మీరు ఎలా స్టార్ట్ అయ్యారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏం జరిగింది, ఎక్కడున్నారు, ఎక్కడ నిద్రపోయారు? మేము కారులో నిద్రపోయాము. కొంతమంది భక్తులు వచ్చి ఇంటికి తీసుకెళ్లి పూజలు చేసి వాళ్ళు ప్రసాదం లాగా భోజనం పెట్టారు. ఏం పూజలు చేశారు మీరు? వాళ్ళ ఇంట్లో నార్మల్ పూజ గదిలో హారతలు ఇచ్చామండి. ఆ భక్తులే 500, 200, 50 రూపాయలు, 100 రూపాయలు ఇచ్చినవి అవే అలా ఉన్నాయి. అదే ఏం పూజలు అంటే మీరు పూజ చేసేదానికి ఒక ఉదాహరణకి ఎవరైనా పురోహితులు చేశారంటే? పూజలు ఏం చేయలేదు. వెళ్ళిన భక్తులు వాళ్ళ ఇంట్లో పూజ గదిలో నార్మల్ గా హారతి ఇచ్చి వచ్చాము, భోజనం స్వీకరించి వచ్చాము. ఓకే రైట్. వాళ్ళు ఇచ్చినటువంటి దక్షిణ తీసుకొని వచ్చారు. అవును. ఓకే. ఆ దక్షిణ పెట్రోల్ కొట్టించారు. మళ్ళీ చెప్పు. భక్తులే పెట్రోల్ కొట్టించేవాళ్ళు, కొంతమంది భక్తులే పెట్రోల్ కొట్టించారు. ఓకే. ఆ భోజనం అక్కడే తినేసారు, భక్తులు పెట్రోల్ కొట్టించారు. ఇలా ఎన్ని రోజులు సాగింది? మీరు స్టార్టింగ్ మంగళగిరి నుంచి స్టార్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చి అఘోరి అమ్మతో కలిసి ఇలా ప్రయాణించడం అంతా? అమ్మని కలిసినప్పటి నుంచి ఇలాగే కంటిన్యూ చేసాం మేము మా జర్నీ. ఓకే. ఎక్కడెక్కడికి వెళ్ళారు భక్తుల దగ్గరికి? భక్తుల దగ్గరికి అంటే మిమ్మల్ని పిలిచి నార్త్ సైడ్ చాలా మంది తీసుకెళ్లారు, చాలా మంది కలిసారు, చాలా మంది రోడ్ల మీద ఆపి దక్షిణ ఇచ్చి. ఓకే. సో ఇప్పుడు పూజలు కూడా చేస్తారు అని చెప్పి అంటున్నారు కదా, అంటే బేసిక్ గా బయట ప్రచారం ఉంది. ఏం పూజలు చేస్తారు అఘోరి అమ్మ? పూజలు అయితే నేను ఒకసారి చూసానండి. నార్మల్ గా అయితే ఓంకారేశ్వర్ లో శ్మశానానికి వెళ్ళాలని చెప్పి మేము వెళ్తుంటే వీళ్ళు పట్టుకున్నారు. శ్మశానం దగ్గర నాకు సాధన నేర్పించి తీసుకెళ్ళిపోయారు. ఏం పూజ? ఆ టైంలో వీళ్ళు ఇక్కడ నన్ను ఏం పూజ చేశారు? పూజ కాదండి, సాధన నేర్చుకోవడానికి పూజలు చేస్తారండి. పూజ నేను వచ్చిన దగ్గర నుంచి ఏ పూజ చెయ్యలేదు. ఇంకా మీరు ఏం నేర్చుకోలేదు ఇప్పుడు ఇంకా? అంటే తన పూజలు చేయడగా ఏ చూడలేదు అంటే తన దగ్గర శక్తులు ఉన్నాయని చెప్పారు కదా, ఏదైనా పూజలు చేస్తారా? చూసాను, అది నేను అమ్మ దగ్గరికి రానప్పుడు చూసాను. ఏం పూజ చేసింది? ఒక ఫ్యామిలీకి మెంటల్లీ అదే వాళ్ళ అబ్బాయి కొంచెం మెంటల్ గా ఉంటారు కదా, అది మెంటల్ టైప్ లో ఉంటారు కదా. చాలా ఇంకొక విషయం, నువ్వు దగ్గర నుంచి అఘోరి అమ్మని ఇన్ని రోజుల పాటుగా ట్రావెల్ చేస్తావు. నాకు తెలిసి ఆవిడ గురించి ఇంత కూలంకషంగా బహుశా తల్లిదండ్రులకు కూడా తెలియదు కావచ్చు. సో అఘోరి అమ్మ లైఫ్ స్టైల్ గురించి ఒకసారి చెప్పు. అంటే ఎలా స్టార్ట్ అవుతుంది, ఏం చేస్తారు, ఏం తింటారు, చాలా చర్చ అయితే ఉంది. అఘోరి అమ్మ లైఫ్ స్టైల్ గురించి అంటే బహుశా నీకు తెలిసినంతగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విష్ణు మా అన్నయ్య అంటున్నారు కదా, వాళ్ళంతా చెప్పింది అబద్ధం. డ్రగ్స్ తీసుకుంటది, గంజాయి తీసుకుంటది. నేను నీ మాట నమ్ముతాను, నీతో మాట్లాడతాను నేను చాలాసేపు వరకు కూడా. సో ఫస్ట్ నాకు తెలిసి అఘోరి అమ్మ వాళ్ళ నాన్నకు కూడా ఇన్ని విషయాలు తన గురించి తెలియకపోవచ్చు. చాలా రోజులు ట్రావెల్ చేశాను తనతో. సో తన లైఫ్ స్టైల్ గురించి చెప్పు ఒకసారి. అంటే ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది తన డే లైఫ్ స్టైల్ చెప్పు ఒకసారి. డే లైఫ్ స్టైల్ ఏముంది, మార్నింగ్ లెగుస్తాము, నార్మల్ గా ఫేస్ వాష్ చేసుకుని లేదా ఫ్రెష్ అయిపోయి అలంకారం చేసుకొని
టెంపుల్స్ కి వెళ్తాము. అక్కడ దగ్గరలో ఏ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ దర్శించుకుంటాము. ఉమ్, మళ్ళీ వేరే టెంపుల్ కి వెళ్ళడానికి జర్నీ చేసుకుంటూ వెళ్తాము. ఉమ్, ఆ టైంలో భక్తులు ఆపి మధ్యలో భోంచేయమని చెప్పి వాళ్ళే పిలుస్తారు. ఇంకా భోజనం స్వీకరిస్తాము. ఉమ్, లేదా పెట్రోల్ కొట్టిస్తారు, లేదా ఏదో ఒకటి ఫ్రూట్స్ గానీ అవి గానీ ఇవి అన్ని పలహారాల లాగా ఇస్తారు. ఉమ్. అవే తింటాం మేము. కుక్క పిల్ల ఉంటది మా దగ్గర, భైరవ్ అని చెప్పి. ఆ కుక్క పిల్ల కొంచెం రైస్ పెడతాము. ఓకే. సో ఇక్కడ మధ్యలో అప్పుడప్పుడు గతంలో కూడా అఘోరియమ్మ చెప్పుకొచ్చింది, బహుశా మీరు కూడా చూసే ఉంటారు. శవాలను తింటాను, నేను శ్మశానంలోనే పడుకుంటాను, ఎప్పుడు చూసినా శివనామ స్తోత్రం నేను పఠిస్తూ ఉంటాను, శివుని ఆజ్ఞతో నేను ఎప్పటికి బతుకుతూ ఉంటాను, సనాతన ధర్మం కోసం కష్టపడుతూ ఉంటానని చెప్పుకొచ్చారు. ఈ 10 రోజుల్లో లేదా ఈ వారం రోజుల్లో మీరు తనతో ఉన్నప్పుడు సో సనాతన ధర్మం కోసం మీరు పాటుపడిన విధానం ఏంటి? అట్ ది సేమ్ టైం శివనామ స్తోత్రం ఇవన్నీ ఎడబోయాయి మరి, అంటే ఇవన్నీ సాధ్యమైందా? శివాలను తినడము ఇవన్నీ కూడా తనే గతంలో చెప్పుకొచ్చారు. ఇవన్నీ ఎప్పుడైనా చూసారా మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు తీసుకొచ్చిన దగ్గర నుంచి 12 జ్యోతిర్లింగాలు దర్శించుకో, తర్వాత నీకు నేను నేర్పించాల్సింది నేర్పిస్తా అన్నారు. అందుకని చెప్పి నేను ఫస్ట్ జ్యోతిర్లింగాలు దర్శించడానికి తీసుకెళ్లారు. ఓకే. సో ఇవన్నీ చూడలేదు ఎక్కడ కూడా మీరు? దాని శవాలు తినగా కానీ లేకపోతే అది చూశానండి, ఎందుకు అడుగుతున్నానంటే అసలు అఘోరియే లేదు, అఘోరియేనే ఫేక్ అనేది కొన్ని ప్రజల్లో ఒక వర్షన్ గా ఉంది. సో దానికి ఒక సమాధానం మీరు ఉంటేనే కరెక్ట్ గా ఉంటది. శవాన్ని తింటారండి. మీరు చూసారా? ఫేక్ అంటే చూశాను. ఫేక్ అంటే కొంతమంది నమ్ముతారు, నమ్ముకోన్నాళ్ళు. మాంసనేత్రం, మనోనేత్రం అని 2 ఉంటాయి. ఈ రెండిట్లో మాంసనేత్రం వాళ్ళకి ఎలా అనిపిస్తే అలా చూస్తారు, మనోనేత్రం వాళ్ళకి ఎలా అనిపిస్తే అలా చూస్తారు. అంతేగాని అందరూ ఒకేలా చూడరు కదా, వాళ్ళకున్న మనసుని బట్టి వాళ్ళకున్న భక్తిని బట్టి చూస్తారు. ఓకే. సో శివాని తిన్నారు, ఎక్కడ తిన్నారు మీరు చూసారా? చూశాను. ఎక్కడ? సోమనాథ్ దగ్గర. మీరు అక్కడే ఉన్నారా? ఇంత ముక్క తింటారు. ఓకే. ఇక్కడ పెట్టారా? సో రోజు 14 ఏళ్ళ కఠోరమైనటువంటి దీక్ష తీసుకుంటే కానీ అఘోరి కాలేరు అని చెప్పిన నేపథ్యంలో సో రోజు ఎటువంటి పూజలు చేస్తారు? తను సాధన రోజు ఉంటుంది కదా ఏదో రకంగా. టెంపుల్ దగ్గర ఉన్నప్పుడు 1 or 2 hours సాధన చేసుకుంటారమ్మా. నేను కారులోనే ఉంటాను. ఎప్పుడు శివయ్య పాటలు కారులో వినిపిస్తూనే ఉంటాయి. అమ్మకి లోపల భైరవి అమ్మ అంటే కాళికా అమ్మవారు కాలభైరవి విగ్రహాలకి రోజు బ్లడ్ తో అభిషేకం చేస్తారు. దేంతో? బ్లడ్ తో. అమ్మ హ్యాండ్ కట్ చేసుకుని బ్లడ్ తో అభిషేకం చేస్తారు. కారులో ఉంటుందా ఆ 2 విగ్రహాలు? అవునండి. రోజు కాళికా అమ్మవారు